నమస్కారం. త్రికాల జ్యోతిష్యానికి స్వాగతం. జ్యోతిష్యంలో సంచలనమైన విషయాలే నా దగ్గర ఉంటాయి. ముందుకు మీరు ఎన్నో ఇలాంటివి చూడగలరు, వినగలరు. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలగమనంలో శనిగ్రహం యొక్క స్థితి మార్పు మానవ జీవితంపై చూపే ప్రభావం అపారం. ప్రస్తుత సమయంలో శనిదేవుడు కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో సంచరిస్తున్నారు. గ్రహ గమనం ప్రకారం శనిదేవుడు 2026 సంవత్సరం జూన్ నెల 3వ తేదీన రాత్రి 10:42 తన నక్షత్ర సంచారాన్ని మార్చుకుంటున్నారు. పూర్వభద్ర నక్షత్రం నుండి శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు. శని గ్రహానికి ఒక రాశిని దాటి పూర్తి రాశి చక్రాన్ని చుట్టి రావడానికి సుమారు 30 ఏళ్ళు సమయం పడుతుంది. ఈ 30 ఏళ్ల కాలం అనేది ఒక మనిషి జీవితంలో అత్యంత కీలకమైన టర్నింగ్ పాయింట్. ఇది సాధారణ సమయం కాదు. ఇది ఒక కర్మచక్రం. సుఖమైన, కష్టమైన ఒక మనిషికి తన కర్మల ఫలితం పూర్తి స్థాయిలో అనుభవంలోకి రావడానికి ఈ 30 ఏళ్ల కాలచక్రం ఒక పరిపూర్ణతను ఇస్తుంది. ఇది శని అనుకూలమైన వారికి ఒక వరప్రసాదం అయితే, వ్యతిరేకమైన వారికి వారి తప్పులను సరిదిద్దుకునే ఒక కఠినమైన పరీక్ష. కాబట్టి శనిని కేవలం ఒక గ్రహంగా చూడకండి. 30 ఏళ్లకు ఒకసారి మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే ఒక కాలచక్రంగా భావించండి. చాలామంది ఈ కాలంలో గ్రహాలేంటి, జాతకాలేంటి అని తేలికగా తీసి పారేస్తుంటారు. కానీ గుర్తుంచుకోండి, సూర్యుడు ఒక గ్రహమే కదా, భూమి ఒక గ్రహమే కదా. సూర్యుడి కిరణాలు మనపై పడుతున్నాయి కాబట్టి ఆయన ప్రభావం ఉందని మనకు తెలుస్తోంది. మరి మిగిలిన గ్రహాల కిరణాలు మనపై పడవా? మనం చూసే కాంతి మాత్రమే ప్రభావం చూపదు. ఎక్స్రే కిరణాలు మన కంటికి కనిపించవు, కానీ అవి ఎముకల లోపల వరకు వెళ్ళే శక్తిని కలిగి ఉంటాయి. మనిషి తయారు చేసిన చిన్న ఎక్స్రే కిరణాలకే అంత శక్తి ఉంటే, దేవుడు సృష్టించిన ఈ మహా గ్రహాల కిరణాలకు, వాటిలోని తరంగాలకు ఎంతటి అద్భుతమైన శక్తి ఉండాలి. అవి కంటికి కనిపించవు కాబట్టి ప్రభావం లేదని అనుకోవడం మన అజ్ఞానం. అసలు విషయం ఏమిటంటే, శని దేవుడికి శుక్రుడికి మధ్య ఉన్న సంబంధం చాలా గొప్పది. ఒకరికి వివాహం జరగాలన్నా, దాంపత్య సుఖం లభించాలన్నా ఈ 2 గ్రహాలు అనుకూలంగా ఉండాలి. వీరిద్దరూ ఒకే వర్గానికి చెందినవారు. మరి అంతటి శుభప్రదమైన గ్రహాన్ని చూసి తెలియక శని నా కొడుక అని తిట్టుకోవడం ఎంతటి అజ్ఞానం. దారిన వెళ్తున్న ఇద్దరు అన్నా చెల్లెలను చూసి వాళ్ళెవరో తెలియక ప్రేమికులని మనం అపార్థం చేసుకుంటే ఎంతటి పాపం వస్తుందో శనిని తిట్టడం కూడా అంతే. చాలామందికి అసలు శని అంటే ఎవరో, ఆయన ప్రభావం ఏంటో తెలియదు. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మీరు చేసిన ఈ పనుల వల్ల మీకు తెలియకుండానే ఎంతో పాపం వచ్చి ఉంటుంది, ఇప్పటికీ వస్తూనే ఉంటుంది. అలా రాకూడదంటే ఇంకా కొన్ని మాటలు వినండి. ఇప్పటి నుంచి అయినా శనిని మొత్తం నవగ్రహాలను తిట్టడం ఆపండి. ఏదైనా మీ కర్మ ప్రకారమే అవి చేస్తాయి తప్ప వాటి స్వార్థము ఏమీ ఉండదు. సొంత నిర్ణయాలు ఏమీ ఉండవు. వాటికి మీ పైన కోపం కానీ, ద్వేషం కానీ ఏమీ ఉండవు. దేవునికి కానీ, గ్రహాలకు కానీ, ఆత్మకు కూడా ఏ ఫీలింగ్స్ ఉండవు. ఏ ఫీలింగ్స్ లేని వాళ్ళనే గొప్పగా భావించుకోవాల. గుణాలు ఎవరికైనా ఉంటాయి, మనసు ఎవరికైనా ఉంటుంది. గ్రహాలకు మనసు ఉండవు, గుణాలు ఉండవు. దేవునికి ఉండదు, ఆత్మకు ఏ గుణాలు ఉండవు. శనిని, సూర్యుడిని అత్యధికంగా నిందిస్తూ ఉంటారు. ఇది మహాపాపం. ఇవన్నీ కేవలం మీ కర్మ ఫలితాలను మీకు గుర్తు చేసే ఒక వ్యవస్థ మాత్రమే. వాటిని తిట్టడం వల్ల మీకు ఒరిగేది ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ శని సంచారం ప్రభావం
12 లగ్నాలపై ఎలా ఉంటుందో చూద్దాం. మేష లగ్నం వారికి 11వ స్థానంలో, వృషభ లగ్నం వారికి 12వ స్థానంలో, మిథున లగ్నం వారికి 10వ స్థానంలో, కర్కాటక లగ్నం వారికి 9వ స్థానంలో, సింహ లగ్నం వారికి 8వ స్థానంలో, కన్య లగ్నం వారికి 7వ స్థానంలో, తులా లగ్నం వారికి 6వ స్థానంలో, వృశ్చిక లగ్నం వారికి 5వ స్థానంలో, ధనస్సు లగ్నం వారికి 4వ స్థానంలో, మకర లగ్నం వారికి 3వ స్థానంలో, కుంభ లగ్నం వారికి 2వ స్థానంలో, మీన లగ్నం వారికి 1వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. లగ్నమే మనిషికి పునాది. చివరిగా ఒక ముఖ్యమైన సత్యం: గ్రహాలు దేవుని సైన్యంలో ఒక భాగం మాత్రమే. దేవుడు చెప్పినట్లవి చేస్తాయి, కానీ వాటికి స్వతంత్రంగా ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. దేవుడికి ఫీలింగ్స్ లేవు, గ్రహాలకు లేవు, చివరికి ఆత్మకు కూడా ఫీలింగ్స్ లేవు. ఇవన్నీ కేవలం మన మనసు చేసే మాయ. ఇది 2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు క్లియర్గా ఉండాలా, అర్థం కావాలని. మనసు మాట వింటే ఇక మీరు అంతే. మనసు మిమ్మల్ని ఎప్పుడూ అజ్ఞానంలోనే ఉంచుతుంది. మనసు మాట వినకూడదు. జీవాత్మ యొక్క భ్రమలో పడకూడదు. ఇప్పటికైనా సమాజంలో విచక్షణ జ్ఞానం ఉన్న మేధావులు ఎవరైనా ఉన్నారేమో అని అసలైన సత్యాన్ని చెప్పాలని ఈ వీడియో చేశాను. కానీ ఇంకా ఈ సత్యాల కంటే మీరు కేవలం రాశుల గురించి మాత్రమే వినాలని ఆశిస్తే అది మీ ఇష్టం. వీడియోలకు ఆదరణ, లైక్స్ రాకపోతే అది మీ విశ్లేషణకే వదిలేస్తున్నాను. సరే, మీకు రాశులంటే ఇష్టమని అర్థమైంది. నేను కూడా బతకాలి కదా, కాబట్టి ఇకపై మీకు నచ్చినట్లే రాశుల గురించి విపులంగా చెబుతాను. నా జ్యోతిష్య విశ్లేషణ పద్ధతి మార్చుకుంటాను. కానీ గుర్తుంచుకోండి, నేను చెప్పేవి వినండి అంతే. ఏమైపోయినా ఎలా ఉన్నా నన్ను మాత్రం ఏమీ అడగకండి. జై హింద్.